చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపాసత్య సంపూర్ణమైన దేవా, నీకు వందనములు స్తోత్రమైన స్తోత్రార్హుడువు, పరిశుద్ధుడువు, సర్వలోక రక్షకుడు అయిన దేవా, నీకు వందనములు స్తోత్రమైన ఈ సమయంలో జ్ఞాపం చేసుకున్న వరుడైనా ఆరాధన వెసులదే పాటలు ఎందుకంటే నేను అంత కనబరుస్తుంది వందనములు స్తోత్రమైనా ప్రార్థనలో కూడా సహాయం చేసినందుకు మీకు వందనములు స్తోత్రమైనా ఈ సమయంలో అందరం జ్ఞాపం చేసుకోండి. నీ వాక్యం విని గ్రహించుకునే మనస్సును తిరిగినైనా మంచి నిలబడే విత్తనగా నూరెదుగా ఫలించబడేదినైనా నీ కృప ఎల్లవేళలా కనబరచమని వినుసున్న వారికి తండ్రి వందనములు స్తోత్రం. అర్థం చేసుకునే కృపను కూడా దయచేయమని ఎల్లప్పుడూ అందరికీ తోడై ఉండమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మనందరూ ఒక 2 చరణాలు జ్ఞాపం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు మనం పరిశుద్ధాత్మ గురించి జ్ఞాపం చేసుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ను వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ను వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుండ పరమాత్మ రూపుండ, పరిశుద్ధ జనకుండ పరమాత్మ రూపుండ, రూపమా బల బుద్ధి నీతి ప్రభావ, నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ను వర్ణింపగలరా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణ సముద్ర, నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ను వర్ణింపగలరా. పరిశుద్ధ మగునాత్మ వరములీడు నాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరములీడు నాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా. పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ను వర్ణింపగలరా. జనక కుమారాత్మలను నేక దేవా, జనక కుమారాత్మలను నేక దేవా, ఘన మహిమా చెల్లును దానర నిత్యముగా. ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ధనర నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ను వర్ణింపగలరా.
నింపగలరా. హల్లెలూయా. ఈరోజు మనం పరిశుద్ధాత్మ గురించి మనం జ్ఞానం చేసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎవరిలో ఉన్నారండి? మన అందరిలో ఉండి నడిపించటానికి ఆయనే ఉన్నారండి. ఆదరణకర్త అని పేరు, ఆదరణకర్త. ఆయన మనకి అనుగ్రహించబడ్డారండి. ఆయన మన కోసం అనుగ్రహించబడ్డారు. ఆ మాట యోహాను 14:16 నుంచి మనం జ్ఞాపం చేసుకుందాం. అమ్మా కొద్ది ముందుకు వచ్చి నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటారండి? అమ్మా మనలో నివసించి, మనతో నివసించి మనల్ని నడిపిస్తుందండి. ఈరోజు మనం పరిశుద్ధాత్మ సహవాసంలోనే జీవిస్తున్నామండి. ఆత్మ నడిపింపు ఉండాలి, పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే ఆయన నడిపింపులో మనం నిలిచేవారునే ఉండాలి. ఆయన మనం నిలబెట్టాలి చక్కగా. ఏమైనా ఎక్కడి నుంచి ఉంటే అక్కడ చక్కగా నిలబెట్టి దేవునిలో మనం నడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా ముందుంటారండి. ఆయన మనకు అనుగ్రహించబడ్డారు. ఇంకా ముందు చదువమ్మా. మిమ్ములను అనాథులుగా విడవడు, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడును చూడదు. అయితే మీరు నన్ను చూచురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఎవరున్నారు? యెహోవాలోనేమో యేసయ్య ఉన్నారు, యేసయ్యలోనేమో మనం ఉన్నాం, మనలోనేమో యేసయ్య ఉన్నారు. ఆ విధంగా మనం దేవుళ్ళో మనం నిలబడగలిగేవారు ఉంటామండి. అలా నిలబెట్టేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆత్మ మనలో ఉందనుకోండి, ఖచ్చితంగా ఆయనలో మనం ఉంటాం, ఆయన మనలో ఉంటారు. మనం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మనండి. మరి ఈరోజు మనం ఆదరణకర్తగా మనల్ని, ఎందుకంటే మనం ఒంటరిగా విడవలేదండి, మనం దిగులు పడవలసిన అవసరం లేదు. ఆత్మ లేకపోతే ఈ లోకంలో జీవించడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే దురాత్మకి చోటు ఉండదండి. మనం కానీ పరిశుద్ధాత్మ చేర్చుకోలేకపోయామనుకోండి, ఆ స్థానంలోకి ఎవరు వస్తారు? ఖచ్చితంగా దురాత్మ వస్తుందండి. అందుకే లోకంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎన్ని ఎందుకు వస్తున్నాయి? మనకి పరిశుద్ధాత్మను చేర్చుకోలేకపోవటం వల్ల, ఆయన ద్వారా మనం ఆదరణ పొందుకోలేకపోవటం వల్ల. పరిశుద్ధాత్మ ఉన్నాడు అనుకోండి, దిగులు పడవలసిన అవసరం లేదండి. మన తరపున ఎవరు ఉంటారు? ఆయనే ఉంటారు. ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో, ఎక్కడ ఏ విధంగా నిలిచేవాలో, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో, ఎక్కడ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో, ప్రతి ఒక్క దాంట్లో కూడా పరిశుద్ధాత్మ మనల్ని నడిపించి తాను ఉన్నానని నిరూపించుకుంటారండి. అందుకే శాంతి సమాధానం ఎక్కడ ఉంటుంది? ఆయన మనలో ఉన్నప్పుడే ఉంటుందండి. మనలో కనుక పరిశుద్ధాత్మ లేకపోతే శాంతి సమాధానం అనేది మనకి అసలు ఉండదండి. అశాంతి, ఆందోళన, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, మనం ఏం చేసినా సరే దానికి వ్యతిరేకమైన క్రియలు జరగటం, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? ఆత్మ నడిపింపు లేనప్పుడండి. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఖచ్చితంగా ఆయన అంటున్నారు, దిగులు పడవద్దు, భయపడవద్దు, నేను మీతోనే ఉంటాను, మీకు అనుగ్రహించాను. ఆదరణకర్త ఇంకా మీలోనే ఉంటాడు, మీతోనే ఉంటాడు, మీ మధ్య నివసిస్తాడు. ఇంకా ముంచదోమ. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు.
నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించాలండి. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తున్నామో అప్పుడు ఆయన ఆజ్ఞలు మనం హృదయపూర్వకంగా సంతోషంతో తీసుకుంటామండి. దేవుని ఆజ్ఞలు ఎప్పుడు కూడా భారం కాదండి. భారం అనుకున్నాం అనుకోండి, మనమే దేవునికి భారంగా మారుతామండి. ఆయన మనకి ఏనాడు భారం కాదండి, మనమే ఆయనకు భారం. ఎందుకంటే మన పాపాలు మోసింది ఎవరు? ఆయనేనండి. మన ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వ్యాధులన్నీ భరించింది ఎవరు? ఆయనేనండి. ఆయన విడుదల ఇవ్వకపోతే అది మోసుకుని వెళ్ళటం అనేది అసాధ్యం అండి. ఎవరో కూడా తమ పాపములను తాము మోసుకోలేరండి. మోసుకున్నారనుకోండి పాపము కింద నలిగిపోతారండి. అందుకే ఆయన మనకి విడుదలని ఇవ్వటానికి, మనల్ని నడిపించడానికి ఆదరణకర్త. ఎందుకంటే ఎవరింట్లోనే సమస్యలు ఉంటే ఆదరించడానికి, ఓదార్పు చెప్పడానికి మనం వాళ్ళ ఇల్లు కూడా దర్శిస్తూ ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళ పరామర్శించడానికి అంటారు చూడండి. వస్తాం. ఎందుకోసం వస్తాం? ఒకసారి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ధైర్యం వస్తుంది. అలాగే మనతో ఎవరున్నారండి? ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ అండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. మనకి ఆదరణ కింద మనల్ని ఖచ్చితంగా మనల్ని నడిపించడానికి, మనలో ఉండటానికి, ఆయనే మనలో ఉండి నడిపించడానికి ఆయన మనకు అనుగ్రహించబడ్డారు. మన దేవుని ప్రేమిస్తున్నాం, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. మనం ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలు మనం సంతోషంతో తీసుకునేవారమనే ఉంటామండి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇంకా ముంచదోమ. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. ఎప్పుడైతే దేవుడు మనం ప్రేమిస్తామో, ఆజ్ఞలు ఇష్టపూర్వకంగా తీసుకుంటామో, ఆయనే మనకు కనబరుచుకుంటారండి. వాక్యం ద్వారా మాట్లాడతారు. ఖచ్చితంగాను ఆయన పరిశుద్ధాత్మతో నడిపించబడతాం. ఆయన చేసిన క్రియలు మనం చూడగలుగుతామండి. దేవుడు నాకు ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు అని చెప్పి మనం సాక్ష్యాలు కూడా చెప్పగలుగుతామండి. అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనకి దేవుని ప్రేమించినప్పుడు అండి. ఎప్పుడైనా సరే మనం దేవునిలో ఉండటానికే ప్రయాసపడేవారమే ఉండాలి. ఎందుకంటే కుటుంబం అంతా ఎక్కడ ఉండాలి? దేవునిలోనేనండి. ఆయన దాటి మనం ఎవరో కూడా ఈ లోకంలోనూ సమాధానంగా ఉండటం అనేది అసాధ్యం అండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ కనుక వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా దురాత్మ క్రియలు వస్తాయండి. ఏదో రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. మీరు మందిరానికి వెళ్తున్నారు, మీ పిల్లలు మందిరానికి రావట్లేదు లేదు, ఇప్పుడు వాడి దృష్టి ఎవరి మీద ఉంటుంది? మీ ప్రార్థన మీకు సరిపోతుంది. అందుకే ఏదో రకంగా నయానో భయానో మనం ఏదో రకంగా మనం ఆయన సన్నిధానానికి తీసుకుని వచ్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా వారు ఎవరి కాపుదల్లో ఉంటారు? దేవుని కాపుదల్లోనండి. అందుకే జ్ఞానవంతురాలు ఏం చేసుకుంటుంది? తన ఇల్లుని కట్టుకుంటుందండి. దేవుని జ్ఞానంతో మన ఇంటిని కట్టుకునేవారు మనే ఉండాలి. ఇంకా ముంచదోమ. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నకేమీ సంభవించి నేను అడగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి. పక్కనే స్వామ, మేము అంటే ఎవరు? కేవలం ఒకళ్ళంటే నేను అంటారు. మేము అంటే ఎవరు అక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారు కదండి. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో, దేవుని సన్నిధానంలో మనం సంతోషపడతామో, ఆయన సన్నిధానం నిలవటానికి ప్రయాసపడతామో, అప్పుడు ఖచ్చితంగాను మనలో ఉండటానికి, మనం నడిపించడానికి ఎవరు వస్తారండి? మరి ఈ ధన్యతను మనం ఎంతమంది పొందుకోగలుగుతున్నామండి? ఏదో కారణం చెప్పుకుని మనం దేవుని సన్నిధానం మనం పాడు చేసుకుంటే ఇంక మళ్ళీ ఎవరు వచ్చి నడిపిస్తారు?
అయ్యా మా ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి మనం చెప్పుకుంటే కారణం ఏమిటి? ఆ సమస్యలన్నీ ఎందువల్ల వస్తున్నాయండి? ఆ ఇంట్లో తలదాచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా బయట ఉన్న సమస్యలు ఇంటి వరకు రావండి. ఆయనలో తలదాచుకునే వారునే ఉండాలి. ఇంకా ముంచదమ్మా. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్దన ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలండి. శాంతి సమాధానం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎప్పుడైతే మనం ఆయనలో ఉండగా ఆయన మాటలు శ్రద్ధగా తీసుకుంటామో, ఆ శ్రద్ధగా విన్న మాటలు పరిశుద్ధాత్మే మనలో ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి కాలంలో మళ్ళీని ఆ మాటలను జ్ఞాపకం చేసి అందులో ఉన్నటువంటి లోతుపాతులు అన్నీ మనకు అర్థమయ్యే విధంగాను మనకు విడమర్చి రాత్రికాలం అంతా కూడా బోధిస్తుందండి. ఎప్పుడైతే మనకి పరిశుద్ధాత్మ చేత బోధించబడతామో అప్పుడు మన హృదయంలో ఏముంటుంది? శాంతి ఏర్పడుతుందండి. శాంతి, సమాధానం. ఈ రెండు ఎక్కడి నుంచి వస్తే మనకి? మన మందిరంలో చేర్చుకున్న వాక్యాన్ని మరలా మనకి మన పరిశుద్ధాత్మ మనకు బోధించి శాంతిని, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అందుకే మందిరంలో మనకి ఏం దొరుకుతాయండి? శాంతి, సమాధానం. ఈ రెండు లేవంటే కారణం దేవుని వాక్యం మనలోనూ లేదని అర్థం అండి. మరి మనలో వాక్యం లేకపోతే ఇంకా మనలో పరిశుద్ధాత్మ ఏం క్రియ చేస్తారండి? మనం ఏ వాక్యాన్ని అయితే విన్నామో ఆ వాక్యాన్నే తిరిగి బోధిస్తారండి. మన వాక్యం వినకపోతే పరిశుద్ధాత్మ ఆరోగ్యం ఇస్తాడు, పరిశుద్ధాత్మ నిలబెడతాడు, పరిశుద్ధాత్మ దీవిస్తాడు, పరిశుద్ధాత్మ జీవాన్ని ఇస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా అనేక కార్యాలు చేస్తాడు, పాడైపోయిన వాటిని కూడా తిరిగి కడతాడండి. ఇవన్నీ జరగాలంటే, మనలో క్రియ జరగాలంటే మనలో ఏముండాలి? దేవుని వాక్యం అండి. ఆ వాక్యాన్నే మనం చేర్చుకోకపోతే ఇంకా పరిశుద్ధాత్మ క్రియలు మనలో ఎలా జరుగుతాయండి? అందుకే మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధానంలో మనం భయము ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమిస్తూ ఆయన సన్నిధానంలో వెతికామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేయాలి. ఎందుకంటే విశ్రాంతి దినం అనేది ప్రభు దినం అండి. అంటే ప్రభువు మనకి జయాన్ని తీసుకొచ్చినటువంటి రోజు. ఆ రోజు మనం ఘనంగా ఎందుకు చేసుకుంటున్నాం? పాపములోంచి విమోచించబడ్డం, మరణములోంచి లేపబడ్డం, నిత్య జీవాన్ని పొందుకున్న రోజు కాబట్టి, మన పాపములన్నింటి విజయాన్ని పొందుకున్నాం కాబట్టి జయోత్సవంతో మనకి ఇచ్చినటువంటి పండగ రోజు ప్రభు దినం అండి. విశ్రాంతి దినం అంటే ప్రభు దినము అంటే యేసయ్య యొక్క రోజు అండి. ఆయన జయాన్ని పొందుకున్నటువంటి రోజు. ఎందుకంటే మనం ఏదైనా ఘనకార్యం చేస్తే జీవితకాలం అంతా కూడా ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటామండి. పలానా రోజు మీ కార్యం చేసాము, దానికోసం ఏం చేస్తాం? ఖచ్చితంగా పండగ చేసుకుంటామండి. మరి యేసయ్య చేసిన రోజు ఆయన కనుక కార్యం చేయకపోతే ఆ పాపమే కిందే మనం నలిగిపోయేవాళ్ళం అండి. అందుకే విశ్రాంతి దినం అనేది చాలా ఘనమైన రోజు. ఆ రోజు మనం దేవుని ఘనపరుచుకోవాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఆయనలో మనం ఆనందించేవారునే ఉండాలి. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ కూడా భద్రపరుచుకునేవారునే ఉండాలండి. ఆవిడ పరిశుద్ధాత్మ క్రియలు మనలో జరుగుతాయండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది, ఖచ్చితంగా మనకి విమోచిస్తుందండి. అదేవిధంగాను ఏ విధంగా నడిపిస్తుందంటే యెషయా గ్రంథం 30:27 చూడమ్మా.
30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టిగైనను ఎడమ తట్టిగైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడని మీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తుందండి? అంటే మనం ఏదో పని చేయడానికి ఎక్కడో చోటుకి వెళుతూ ఉంటాం. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అవి నడిపించేది ఎవరు? మనలోని పరిశుద్ధాత్మనండి. ఆ పని చేయొచ్చా చేయకూడదా? అప్పుడు మనం ఖచ్చితంగా సరైన మార్గంలోకి వెళ్ళగలుగుతామండి. మరి ఆత్మకి మనం చేర్చుకోకుండా మనం ఉంటే ఇంక మనల్ని ఎవరు నడిపిస్తారు? ఎందుకంటే దేవుని సన్నిధానంలో ఏముంటుందంటే అమ్మడి యెషయా గ్రంథంలోనే చూడండి 31:9 చూడమ్మా. ఇంతకు బలిపీఠం మీద ఏముందండి? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఎక్కడుంది? అక్కడే ఉందండి. ఖచ్చితంగాను ఆయన చేర్చుకునేవారునే ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరికి ఇచ్చారు? మనకి ఎన్ని ప్రభువే మనకి ఇచ్చారండి. మరి అంతేకాదండి, మన పాపములను కూడా ఒప్పుకొన జేయును. యోహాను సువార్త 16:8 చూడము. 16వ అధ్యాయంలో 8వ వచనం. ఆయన వచ్చి పాపములను గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన జేయును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలో ఏం క్రియ చేస్తుందండి? పాపములు గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన జేయును. పరిశుద్ధాత్మ చేత ఒప్పుకోకపోతే మనం అసలు ఒప్పుకోమండి. నువ్వు తప్పు చేసావంటే మనం తిరగబడతామని. ఖచ్చితంగా మనం వాళ్ళతో దెబ్బలాడుతాం మనం. కానీ పరిశుద్ధాత్మ ఉంటే మన పాపంలో ఒప్పుకొని చేస్తుందండి. దేవుని నీతి ఏమిటో మనకు తెలుసుకునేలా చేస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే ఆయన వాక్యాన్ని మనం చేర్చుకునేవారునే ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆదరణకర్త. ఆయన మనకు అనుగ్రహించబడ్డారు. ఆయన చేర్చుకునే ప్రయత్నం చేసుకునేవారునే ఉండాలండి. ఇంకా ముందు చదవమ్మా. లోకులు విశ్వాసం ఉంచలేదు కనుక పాపము గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పుని గూర్చియు ఒప్పుకొన జేయును. నేను మీతో చెప్పవలసినది ఇంకను అనేక సంగతులు గలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోకి నడిపించెను. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినును వేటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనక నన్ను మహిమపరుచును. పరిశుద్ధాత్మ సొంతంగా బోధించడండి. మనం ఏ వింటున్నామో ఏ వాక్యంలో విన్నామో వాటిని తిరిగి మనం అర్థం చేసుకునే విధంగా పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుందండి. అందుకే పరిశుద్ధాత్మ మనకి ఖచ్చితంగా మనకు అవసరం అండి. ఆత్మ నడిపింపు లేకపోతే దేవుని వాక్యం అర్థం కాదండి. ఎంత డిగ్రీలు చదువుకునే వాళ్ళైనా సరే అన్నీ చదవమంటే బాగా చదువుతారు, కానీ బైబిల్ కాడికి వచ్చేటోడికి ఇంటర్మీడియట్ చదివిన వారు 2 సంవత్సరాలు 3 డిగ్రీ చదివిన వాళ్ళైనా సరే మీరు బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి ఎంత తడబడతారు.
ప్రతి వాక్యం కూడా చదవాలంటే భయం వేస్తుందండి. ఎందుకంటే అది పరిశుద్ధమైన వాక్యం. అవన్నీ కూడా తిరిగి మనకు బోధించి దేవుని జ్ఞానం సర్వసత్యంలోకి నడిపిస్తుంది. అందుకే ఆయన కనుక మనం ప్రేమిస్తే ఆయనే మనల్ని సత్యంలోకి నడిపిస్తారండి. లేకపోతే మనం సత్యంలో నడవటం అనేది అసాధ్యం. ఆయన నడిపింపు మనలోనే ఉండాలి. మరి ఆయన ఇంకాను ఏమి చేస్తారంటే ఒక నిమిషం దీర్ఘమాకాండం చూడ 31:3 పని చేయుటకును పొదుగుటకై చూడండి, పరిశుద్ధాత్మ చేత మన చేత మనలో ఉన్నటువంటి పనులకి ఏమిస్తాడండి? నైపుణ్యం అండి. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే అంత నైపుణ్యం మనలో ఉండదండి. ఒక పని చేస్తున్నామంటే ఆ పని మనం చేయగలుగుతున్నామంటే ఆ సేవలు మనల్ని ఆ పనిలో చేపిస్తున్నది ఎవరు? అదే నేను ఈ పనిలో చాలా నిపుణుని అంటూ చెప్తాం మనం. కానీ ఆ విధంగా నడిపించింది ఎవరండి? ఆయన పరిశుద్ధాత్మ వల్లనే. అయినా దేవుని వరాలు. ఆయన ఆత్మ మనలో లేదనుకోండి, మనం ఏమి చేతకాని వాళ్ళమే, కేవలం మట్టివారం ఒట్టివారం. ఎటువంటి వారం అంటే కీర్తన చూడము 103వ కీర్తన ఒకసారి 13 నుంచి 18 వరకు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారిని ఎడల జాలిపడి. ఎందుకంటే మన పరిస్థితి అని తెలుసండి. కేవలం మనం ఎవరో మనం ఒట్టివారం మట్టివారమేనండి. మనం ఏదో చేస్తామనుకుంటాం, మనకి ఏమీ తెలియదు. ఆ సంగతి ఆయనకు తెలుసు. ఒక తండ్రి తన కుమారుల మీద జాలిపడినట్లుగా ఆయన మన ఎడల జాలిపడును. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసి. ఎందుకే మనం ఎలా నిర్మించబడ్డామండి? చక్కగా రాత్రి మీ వాక్యాన్ని వినిపించాను చూడండి. ఆ వాక్యం డాక్టర్ నోవాహ గారు చెప్పిన వాక్యం అండి. మన శరీరం ఎలా నిర్మించారు? మట్టిలో ఎన్ని లవణాలు ఉన్నాయో మనలో కూడా అయ్యే ఉంటాయండి. ఈ మట్టిలో ఏమేమి ఉంటాయో అవన్నీ మనలో ఉంటాయి. అందుకే కేవలం మనం ఎవరో మనం మట్టివారం అండి. దేవుని ఆత్మ లేకపోతే ఏంటి మట్టి బుర్ర అంటారు చూడండి. ఆయన లేకపోతే మనం కేవలం మట్టివారమే, ఒట్టివారమేనండి. ఆయన ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. అదే మాట ఆ మాట దావీదు అంటున్నారు. ఇంకా చదువమ్మా. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. హల్లెలూయా. మనం ఏదో చేస్తామనుకుంటాం, కానీ అవన్నీ నెరవేర్చబడేది ఎవరి వల్ల? ఆయన వల్లేనండి. దేవుడు తెలుసుకోకపోతే మన వల్ల ఏ పని అవ్వదండి. ఎందుకంటే పొద్దున్న పోస్తుంది, మధ్యాహ్నం ఎండకు వాడిపోతుంది, సాయంకాలానికి వచ్చాడు. సాయంకాలం వాడు 4 గంటలకి ఏమొస్తాయండి? గాలిదుంబులండి. కాస్త గాలిదుంబులు ఎక్కడ పోతాం? మన స్థానం ఎక్కడో మనకైతే వెళ్దండి. ఇది మన పరిస్థితి. మరి మనం ఆయన మీద ఆధారపడితే ఎవరి మీద ఆధారపడాలి? ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడాలండి. కేవలం మనం మట్టివారం ఒట్టివారం మాత్రమే. ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి
మన విలువైన వారుగా మార్చదుగా. నీ జీవించుచున్నావు అన్న మాటే కానీ మృతుడివే. చాలా మంది అలాగే జీవించేస్తావు. పరిశుద్ధాత్మ లేకపోతే జీవం ఉంటుంది, కానీ అందులో పరిశుద్ధాత్మ ఉండదు. కేవలం మన మృతులమే. ఇవాళ కాకపోయినా రేపైనా నరకానికి వెళ్ళవలసిందే. ఆయన ఉంటేనే మనం పరలోకాన్ని నడిపించబడతామని. ఇంకా చదువమ్మా. అడవి పువ్వు పూయినట్లు వాడు పుయ్యను, దాని మీద గాలి వీచగా అది లేకపోయిను, ఆ మీదట దాని చోటు దానిని ఎరగదు. హల్లెలూయా. అయ్యో నేను ఎక్కడ పుట్టానంటాం, కానీ ఎక్కడ పోతాం మనకేం తెలుసండి. అమ్మా మేము పుట్టింది అమరేశ్వర క్యాంపు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? అందుకే ఎవరి మీద మనం ఆధారపడాలి? దేవుని మీద అండి. అందుకే దేవుల్లో నడిపించుకోవాలి. మనం దేవుల్లో నిలిచి ఉన్నామనుకోండి, మన బరువు బాధ్యతలన్నీ కూడా ఆయన చూసుకుంటారు. ఆయన కాదని మనం వేరేగా ఉన్నామనుకోండి, మరి బరువు బాధ్యతలు మనమే మోసుకోవాలి. మీ కాడి బరువు, నా కాడి సులువు. ఆ మాట ఎవరన్నారండి? యేసయ్యేనండి. మీ కాడి బరువు, నా కాడి సులువు. దేవుని కాడి మోసుకున్నాం అనుకోండి, సులువుగా దాటేస్తామండి. కానీ మన కాడి మనమే మోసుకున్నాం అనుకోండి, ఈదలేమండి. అది మోయటం అనేది సాధ్యం కాదండి. ఎక్కడో చోట మనం ఎదురు దెబ్బలు తగిలితే ముందుకు పడిపోతాం. ఇంకా ముంచదమ్మ. ఆయన నిబంధనను గైకొనుసు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తే ఏం దొరుకుతుంది మనకి? దేవుని యందు భయభక్తులు ఉంటే మనకి ఏం దొరుకుతుంది? దేవుని సన్నిధానం నిలిస్తే మనకి ఏం దొరుకుతుంది? దేవుని కృప ఏదో ఒక రోజు వచ్చి వెళ్ళిపోయే కృప కాదండి. యుగ యుగముల వరకు కూడా మనలోనే ఉంటుందండి. మనలోంచి మన పిల్లలకి వెళ్తుంది, వారి పిల్లల్లోంచి వారి పిల్లల్లోకి వెళ్తుంది. నిత్యము కూడా మన మీద ఏలుబడి చేస్తుందండి. కానీ మనం దేని పోగొట్టుకుంటున్నాం? మన పిల్లలకి దేవుని కృపనివ్వకుండా దేన్ని ఇస్తున్నామండి? ఒకసారి ఆలోచించుకుంటే మన చేస్తున్న పని మనకు ఉపయోగం ఉంటుందా? కేవలం ఏదో చిన్న కారణాలు పెట్టుకుని దేవుని సన్నిధానం కనుక మనం పాడు చేసుకుంటే ఆ స్థానాలకు ఎవరు వస్తారు? ఇవన్నీ ఎవరు జ్ఞాపకం చేస్తున్నారండి? పరిశుద్ధాత్ముడు అండి. ఆయన లేకపోతే మనం ఒట్టువారమేనండి. అందుకే పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి, ఈ యుగమంది అయినాను మరొక యుగమంది అయినాను వారికి క్షమాపణ ఉండదండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎవరిని బాధ పెడతాం? మనలోనే పరిశుద్ధాత్మనేండి. ఎందుకంటే మనలో ఉన్నారు, కానీ మనం ఆయనలో లేకపోతే ఆయన ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నీ మనం ఆలోచించుకోవాలండి. మనం సత్యాన్ని ప్రేమిస్తే సత్యం మనం ఏం చేస్తుంది? స్వతంత్రులను చేస్తుందండి. మన బానిసలం కాదండి. అందుకే ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతుందండి, మన ఒట్టివారము మట్టివారం మాత్రమే. ఇంకా ముంచదు. యెహోవా ఆకాశమునందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్న. హల్లెలూయా. దేవుని సింహాసనం మాత్రమే నిత్యము ఉంటుందండి. అది మాత్రమే లోకంలో నిలుస్తుంది. దేవుని సింహాసనమేనండి. ఈ లోకంలోని ఏ సింహాసనం కూడా స్థిరంగా ఉండదండి. ఎవరు దాని మీద ఎక్కుతారో, ఎవరు దిగిపోతారో ఎవరికీ తెలియదు. దేవుని సింహాసనమేనండి నిత్యము ఉండేది. ఆయనలో తలదాచుకోవడానికే ప్రయాసపడేవారునే ఉండాలండి. అందుకే ఆయన మనకి అనుగ్రహించబడ్డారు. మరి ఆయన ఏం చేస్తారు పని? ఇప్పటికి కూడాను, ఆదిలో ఉన్నప్పుడు కూడాను పనిచేస్తూనే ఉన్నారండి. ఏ విధంగా పనిచేస్తున్నారు అనొచ్చు. ఒకసారి ఆదికాండం చూడము, 1వ అధ్యాయంలో 2వ వచనం. భూమి
నిరాకారముగాను శూన్యముగాను మొదటి నుంచి చదవండి, అర్థమవుతుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చాలమ్మ. మొట్టమొదటి భూమి ఆకాశం ఎలా సృష్టించబండి? దేవుడు సృజించాడు. ఇప్పుడు కూడా సృజించాడు అంటే కొత్తగా చేశారు అని అర్థం అండి. చేసును అంటే అక్కడ ఉన్నదాన్ని తీసుకుని ఆయన చేశారని అర్థం అండి. ఉన్నదాన్ని తీసుకుని చేయటం అనేది ఎప్పుడు సృష్టి కాదండి, అంటే సరి చేయటం అండి. కానీ అక్కడ సృజించారు అన్నది కొత్త సృష్టి. ఈ వ్యత్యాసాన్ని మనం ఎప్పుడు కూడా అది వాక్యంలో గమనించుకోవాలండి. మొట్టమొదటి సృజించింది ఎవరు? భూమిని దేవుడేనండి. భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగా. మరి నిరాకారంగా దేవుడు సృష్టించలేదండి, నివాసయోగ్యంగానే చేశారు ఆయన. మరి అక్కడ ఆ విధంగా నిరాకారంగా ఎందుకున్నది? అక్కడ చాలా పెద్ద కథ ఉందండి. మనకన్నా ముందు దేవదూతలో ఒక సృష్టి జరిగిందండి. మనకన్నా ముందు కూడాను ఈ భూమి మీద వేరే నివాసాలు ఉండేయండి. ఇప్పటికీ చూడండి, భూమిని తవ్వినప్పుడు, సముద్రాలు తవ్వినప్పుడు పెద్ద పెద్ద శిలాఖండాలు దొరుకుతాయండి. అట్లా చూస్తే అమ్మో జంతువులు ఎంత పెద్దయ్యా అనుకుంటాం మనం. ఇప్పటికీ దొరుకుతూనే ఉంటాయి. చూస్తే అది ఒక్కోటి ఎంత ఉంటే ఇక మన బిల్డింగులు సరిపోవు. అటువంటివి మనం చూడము అన్నమాట. అంతంత పెద్దవి ఉంటాయి. అవన్నీ కూడాను ఎప్పుడు నశించిపోయి భూమి నిరాకారంగా మారినప్పుడండి. భూమి నిరాకారంగా ఎందుకు మారింది? ఒకసారి మనం చూస్తే, ఒకసారి యెషయా గ్రంథం 45లో 18వ వచనం చదవమ్మా. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండినట్లు ఆయన దానిని సృజింపలేదు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఇందాక అక్కడ వాక్యం ఏం కనపడుతుంది? దేవుడు ఆయన భూమిని కలగజేసి సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండినట్లు దానిని సృజింపలేదు. ఇప్పుడు ఆది కారణంలో ఇప్పుడు ఇందాక చదివిన 2వ వచనం చదవండమ్మా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. మరి అలా ఉండటానికి కారణం ఏమిటి? ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం? అలా సృజించలేదు అంటే సృష్టి ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏముంది? శూన్యం అనే మాటకి అర్థమేమో ఏమీ లేకుండా నిర్మూలం అయిపోయినాయని అర్థం అండి. అలా నిర్మూలం అయిపోవడానికి కారణం ఎవరు? దేవుడు కాదు. తాను చేసిన దాన్ని దేవుడు పాడు చేయడండి. దానికి కారణమే స్పష్టంగా కనపడుతుందండి. దాన్ని సరిచేసింది ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. సాతాను పాడు చేస్తాడు, పరిశుద్ధాత్ముడు సరి చేస్తాడు. మనల్ని అందరినీ కూడా సాతాను పాడు చేసిన వాడే. ఎక్కడో చోట మనల్ని ఇబ్బందులు పాలన చేసిన వాడే, పడగొట్టిన వాడే, నాశనం చేసిన వాడే. కానీ పరిశుద్ధాత్మ కృప వల్ల మనం తిరిగి కట్టబడుతున్నామండి. అందుకే అక్కడ అగాధ జలముల మీద అల్లాడు సుండెను. ఆది కాండంలో ఇంకా ముందుకెళ్తూ ఉంటుందాం మనది. చూడండి, అల్లాడతాం అంటే ఏమిటి? పని చేస్తున్నారని అర్థం అండి. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఉన్నారండి? అమ్మా, ఆయన అప్పుడు పని చేస్తున్నారు, ఇప్పుడు పని చేస్తారు. సాతాను పాడు చేశాడు, కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నారు? మళ్ళీ కడుతున్నారు.
అందుకే పరిశుద్ధాత్ముడు ఆయాలో పనిచేస్తున్నారు, ఇవాళ మనలో కూడా పనిచేస్తున్నారు. సాతాను వచ్చి పాడు చేస్తున్నాడు మనల్ని, పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని తిరిగి పునర్నిర్మిస్తున్నారు. అందుకే ఆయన ఆరాధించదగినటువంటి యోగ్యుడండి. ఆయనలో పాపం ఉండదు, ఏ అపరిశుద్ధత ఉండదండి. ఆయన అత్యంత పరిశుద్ధుడు. అందుకే ఇంత మరి పాడుకున్న చూడండి, పరిశుద్ధ పరిశుద్ధ ఆయన గురించేనండి. ఆయనలో కల్మషం ఉండదు, ఎవరిని నొప్పించడండి. అల్లరి ఉంటే అల్లరి దగ్గర ఉండడం, అల్లరికి కర్త కాదండి. దేవాలయ మందిరాల్లోనే ఒకసారి అల్లరితో కూడినట్టు ఆరాధనలు ఉంటాయి, అక్కడ ఉండడం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా అల్లరికి కర్త కాదండి. ఎక్కడ కూడా అక్కడ ఏముండాలి, దేవుని మహిమకరంగా ఉండాలి, దేవునికి అక్కడ ఖచ్చితంగా మర్యాదకరంగా ఉండాలండి. ఇష్టానుసారంగా ఉన్నామనుకోండి, ఆ స్థలంలో పరిశుద్ధాత్ముడు ఉండడండి. ఆయన ఎప్పుడు కూడా పనిచేసే దేవుడు. ఆయన భూమిని ఆయన ఎప్పుడు నిరాకారంగా దేవుడు సృష్టించలేదండి. భూమి అంటే మన హృదయం అండి. ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగా సృష్టించే దేవుడు. కానీ సాతాను వచ్చి ఏం చేశాడండి, నాశనం చేసి పడేసాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నారు, మళ్ళీ మనల్ని కడుతున్నారు. అందుకే మనకు ఆయన కావాలి. పడిపోయిన దావీదు గుడారములను నేను తిరిగి పునర్నిర్మించేదను. మరి సాతాను ఎలా పాడు చేశాడు అనొచ్చు. అమ్మడి యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో 11 నుంచి 18 వరకు ఉంటుందాం. 11 నుంచి 18 వరకు ఉంటుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తురు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగ ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా. కొద్ది నిదానం చదువు. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో. ఫస్ట్ సాతాను ఎక్కడ ఉండేవాడు, ఏదేనులోని. ఇక్కడ ఒక విషయం గమనించాలండి, బలవంతంగా ఎవరిని చేత దేవుడు పని చేయించడు, మన ఇష్టపూర్వకంగానే పని చేయాలి. ఎవరిని కూడా దేవుడు బలవంతంగా వాడుకోడండి. ఆ విషయం గమనించాలండి. మనం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం, మా పిల్లల్ని నడిపించండి అయ్యా. నడవడానికి ఆయన ఇష్టం లేకపోతే ఆయన ఎలా తీసుకొస్తాడండి? వాళ్ళకి ఇష్టం లేకపోతేనే ఆయన ఎలా నడిపిస్తారు? అందుకే మనం బాల్యంలో ఎక్కడ ఉండాలి, వాళ్ళు చెట్టు రానివ్వకుండానే ముందు జాగ్రత్త పడ్డాం అనుకోండి, ఎక్కడ వంగమంటే అక్కడ వంగుతుంది. మన నాన్న అయిపోయిన తర్వాత ఉంచామనుకోండి, ఇరిగితే ఇరిగిపోతుంది, కానీ వంగమంటే వంగదండి. అందుకే మొట్టమొదట్లోనే ఆ మాటలన్నీ కూడాను మీకు సామెతల్లో ఉంటాయండి. బెత్తము వాడని తండ్రి విరోధేనండి. వాడాలి బెత్తం, ఎందుకు రారు, ఎందుకు దేవుని వాక్యం వినరు, దేవుని సన్నిధిలో ఎందుకు నిలవరు? అవసరమైతే భక్తిని వాడాలి. అయినా దేవుని వాక్యాల్లో ఉన్నాయండి. మన శరీర మార్గం నిలబెట్టామనుకోండి, వాళ్ళు నిలుస్తుంటారండి. బాల్యకాలంలో కనుక ఆయన వాక్యాన్ని కనుక మరి వారు ఇండిగా చేసేవనుకోండి, ఆ వాక్యం వారి ముదిమేసిలో కూడాను వారిని నడిపిస్తుందండి. ఇంక త్రోవ తప్పడం ఉండదండి. అందుకే ఎప్పుడు కూడా మనం ఆయన చేర్చుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. అందుకే వాడు ఎక్కడున్నాడు, ఏదేని తోటలో ఉన్నాడండి. అందుకే సాతాను కూడా దేవుడు బలవంతం పెట్టలేదండి. మణిమాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సిలుమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రక్తములతో బంగారముతోను నీవు అలంకరింపబడి. సాతాను ఎలా అలంకరించబడ్డాడండి? ముందు ఇన్ని రకాలుగా దేవుడు అలంకరిస్తే, నీవు నియమించబడిన దినమున పిల్లన గ్రోవు వ్రాయించువారును నీకు సిద్ధమై. ఆయన పని ఏమిటంటే
దేవుని ఆరాధించే గుంపుకి నాయకత్వం వహించటం అండి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. మరి సాతాను గురించే ప్రభు చెప్తున్నారంటే సాతాన్ని మొట్టమొదటి ఎందుకు నియమించారండి? ఆరాధించడానికండి. ఆరాధించుకోవటం, దేవుడిని ఆరాధించడం మానేసి తనకి ఆరాధన చేయాలని చెప్పి వాడు కోరుకుంటున్నాడు. దేవునికి ప్రతిష్ఠితమైన పర్వతం మీద నీ ఉంటివి. హల్లెలూయా. ఇక్కడ ఇంకో విషయం చూసుకోవాలండి. దేవుడు మనం సృష్టించాడు, మనల్ని ఎక్కడ నిలబెట్టారండి? దేవుని పర్వతం మీద. ఇది కూడా దేవుని పర్వతమే. ఇక్కడ మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. కానీ మనల్ని కనపరుచుకున్నాం అనుకోండి, సాతాను చేసిన పని మనం చేస్తున్నట్టు. మనం దేవుని ఆరాధించలేదు అనుకోండి, ఎవరికి లోబడినట్టు మనం? అంటే అంటే ఒకళ్ళు మనం ఆరాధించాక మన ఇష్టం లేదంటే మనల్ని మనం హెచ్చించుకున్నట్టండి. కాలుసున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుంటివి. నీవు నియమించబడిన దినము మొదలుకుని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయముని పెంచుకుని పాపము చేసు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నుంచి నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుసున్న రాళ్ల మధ్య నీవింక సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. ఇప్పుడు శాతాన్ని ఎక్కడ పడేశారండి? అందుకు ఇప్పుడు అర్థమైందా? దేవునికి కనపరచబడిపోతే మనం ఎక్కడ పడతామండి? వెళ్ళి నేలంటే కసి నరకమండి. ఏ స్థితిలో ఉన్నవారిని ఏ స్థితిలోకి వెళ్తామండి? ఎందుకంటే వచ్చి ఎక్కడ పడ్డాడు? భూమి మీద పడ్డాడు. భూమి మీద ఏమున్నది? సర్వ సృష్టి ఉన్నది. కింద పడ్డవాడు ఊరుకుంటాడా? దేవుడు చేసిందని పాడు చేస్తాం మొదలెట్టాడండి. ఆ పాడు చేయటమే అక్కడ శూన్యంగా మార్చేశాడు. ఎందుకంటే వాడి కెరూబు, ఆడికి కొంత శక్తులు ఉన్నాయి, ఆడు బలవంతుడే, అంటే దేవుని తర్వాత వాడు వచ్చి ఏం చేశాడు? పాడు చేయటం మొదలుపెట్టాడు. ఆ పాడు చేసిన దాన్ని తిరిగి నిర్మించడానికే పరిశుద్ధాత్ముడు అక్కడ అల్లాడు సుండెను. వాడు వచ్చి ఎక్కడ పడ్డాడు? ఆ మాట ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి, 12వ అధ్యాయంలో మొదటి 13 వచనాలు. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. ఏమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ మొక్కులకు అంతడుగు పరలోకమందు ఒక దూత కనపడెను. ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. మహాఘట సర్పం అంటే ఎవరు? సాతానే. ఎందుకే అప్పుడప్పుడు సాతాను దర్శనం ఎలాగొస్తుందండి? ఇక్కడ రాయి పెట్టినట్టు వస్తారు కదా. 7 తలలు ఉన్నటువంటి సర్పాలు అన్ని వికృతమైన రూపాలు కనపడతాయండి. అయ్యే 7 కిరీటములు ఉండెను.
ఈడ్చి కొట్టాడు. వాటిని భూమి మీద అవన్నీ భూమి మీద పడేశాడు. ఆ భూమి మీద పడిపోయినప్పుడే సృష్టి అంతా ఏమైపోయింది? పాడైపోయింది. ఆ పాడైపోయిన దాన్నే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అన్ని సరి చేస్తున్నాడు. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగం నిడిచి వాటిని భూమి మీద పడవేసెను. భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటాసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. స్త్రీ అంటే ఎవరు? సంఘం అండి. ఆ యొక్క సంఘంలో వచ్చే శిశువు ఎవరు? యేసయ్య. ఇప్పుడు సాతానికి శత్రువు ఎవరు? ఇప్పుడు సంఘం అండి. సమస్త జనులను ఇనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయి అచ్చట వారు 1260 దినములు ఆయన పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచెను. అంతటా పరలోకములోను యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఘటాసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటాసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమునందు వారికి స్థలము లేకపోయారు. సాతానికి స్థలం ఎక్కడుంది? ఇప్పుడు భూమి మీదండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటాసర్పము పడత్రోయబడి ఉండెను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడత్రోయబడిరి. మరియు గొప్ప స్వరము పరలోకమునందు ఇలాగ చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద. ఆమె అర్థమైందా? నేరాలు ఎవరు మోపుతారు? సాతాను ఎక్కడ ఉన్నాడో తెలుసండి. మనం అనుకుంటాం మన చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారు. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు కాదండి. అక్కడికి త్రొయ్యబడ్డవారు దెయ్యాలి. చచ్చిపోయినవాడు సమాధిలో ఉంటాడు. ఆ రోజు లేపబడినప్పుడు నరకానికైనా పరలోకానికైనా వెళ్ళాలండి. కానీ దెయ్యం అవడం. ఈ దెయ్యాలన్నీ ఎవరు? ఆ ఘటసర్పం యొక్క దూతలండి. ఎప్పుడు నమ్మకండి. పలానా వాళ్ళు మా మీదకి వచ్చి వాలేరు, వీళ్ళు వచ్చి వాలేరు, అయ్యని ఉత్తు మాటలు. ఇక్కడ మీ స్పష్టంగా ఉందా? ఇంకా మూసేదమ్మా. సర్వలోకాన్ని ఏం చేస్తుంది? మోసపుచ్చుచు మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరమోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని. ఇప్పుడు మనకి రక్షణ, శక్తి, రాజ్యము కావాలంటే దేవుడి సహాయం కావాలండి. ఎందుకంటే ఆ శత్రువు ఎక్కడున్నాడు? మన పక్కనే ఉన్నాడు. మరి దేవుని మందిరం ఎందుకండి మనకి? ఎప్పుడైతే మనం ఆయనలో ఉంటామో ఆయన అధికారంలోకి వెళ్తామండి. ఎప్పుడైతే ఆయన కాదనుకుంటామో సాతాను అధికారంలోకి వెళ్తాం. ఇంకా ముందుకెళ్తే భూమి మీద మీకు శ్రమయో అని కూడా ఉంటుందండి. అందుకు పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి సముద్రమా
మీకు శ్రమ. హల్లెలూయా. తగిన సమయం కొంచెమే అని తెలుసుకుని అపవాది ఏం చేస్తున్నాడు? సమయం కొంచెమని తెలుసుకుని బహుక్రోధము కలవాడే బహుకోద్రము గలవాడే యుద్ధకు దిగి వచ్చి ఉన్నాడని మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఎంత కోపం మీద ఉన్నాడండి? ఏమా? వాడేమో సమయం కొంచెం అంటున్నాడు, మనమేమో సమయం ఉందనుకుంటున్నాం. అందుకే మనకి ఇక్కడ ఖచ్చితంగా ఎవరో మనకు తోడై ఉండాలి. ఇప్పుడు ఆదరణ కావాలి. పరిశుద్ధాత్మ లేకపోతే ఈ లోకంలోకి ఆదరణ. ఎందుకంటే మన పక్కన బలవంతుడైనట్టు శత్రువు ఉన్నాడు. శత్రువు ఉన్న చోట సమాధానం ఉండదండి, ఆదరణ ఉండదు. ఆదరణ రావాలంటే దేవుని పరిశుద్ధాత్మ కావాలండి. సాతాను మనల్ని పాడు చేసింది, పరిశుద్ధాత్మ నిర్మిస్తాడండి. ఇప్పుడు సాతాను వచ్చి మన మీద నేరాలు మోపుతాడండి. ఖచ్చితంగానండి. పోయిన ఆధారం ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఖచ్చితంగా అడుగుతాడు. పలానా రోజు పలానా సమయంలో నువ్వేం మాట్లాడావు? ఖచ్చితంగా అడుగుతాడండి. నేరాలు మోపేవాడు. అందుకే మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ. అందుకే మరి నిజమైన స్వాతంత్రం ఎక్కడ ఉంటుంది? ఆ మాట చదివేసి మనం ముగించేసుకుందాం. రెండో కొరింథీయులు 3:17 చూడమ్మా. 3:17 ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. హల్లెలూయా. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. హల్లెలూయా. ప్రభువే ఆత్మ, దేవుని వాక్యమే పరిశుద్ధ ఆత్మ. ఆత్మ ఉన్న చోట స్వాతంత్రం ఉండదు. మన దాసులం కాదండి. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనలో ఉన్నవారు ఎవరండి? లోకాన్ని జయించిన వాడే. లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు ఆయన. మనలో ఉండగా ఏ సాతాను మనల్ని ఏం చేయదండి. దేవుని వాక్యం ఉంటే సాతాను పారిపోతాడు. కేవలం వాడు ఎవరిని ఆడిస్తాడు? దేవునితో సంబంధం లేకుండా బతుకుతాం చూడండి, వారి మీదే ఎలుబడి చేస్తాడు. ఎందుకంటే వెళ్తూ ఉన్న వారికి కాలడ్డం పెడితే ఏమవుతుంది? అయ్యే ఎదురు దెబ్బలండి. మోసం చేస్తాడు. పక్క నుంచుంటాడు, మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఆదమరసి ఉన్నప్పుడు కాలడ్డం పెట్టేస్తాడు. అవన్నీ జరగకుండా ఉండాలంటే అక్కడ మెలకు ఉండాలండి. ఆ మెలకు ఎవరు ఇస్తారు మనకి? దేవుడు, పరిశుద్ధాత్ముడు అండి. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ క్రియలు ఉండాలండి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం.